అంటే మనం ఆహారం తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. తినేటప్పుడు నీళ్లు విషంగా పరిణామం చెందుతాయి. భోజనాంతే విషం వారి అంటారు. భోజనం చివరిలో మంచినీళ్ళు తాగినా భోజనం మధ్యలో అది కొంచెం కొంచెం ఏదో నోట్లో పచనం అవ్వడం కోసం నీళ్లు తీసుకోవాలి తప్ప మంచినీళ్ళు తాగకూడదు. భోజనం అంతే విషం వారి మంచినీళ్ళు తీసుకోవడం. కానీ మజ్జిగ తీసుకోవడం అనేది అరుగుదలను మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పెరుగులో ఏమున్నాయి? మంచి గుడ్ బ్యాక్టీరియా. అలాగే పెరుగు మనం సహజ సిద్ధంగా వచ్చినటువంటి పెరుగులో వెన్న ఉంటుంది. అది అరుగుదల చిక్చక్తిని వెలిగించటానికి ఉపయోగపడే ఔషధం అవుతుంది. అది సమురు కదా, ఫ్యాట్స్ ఉన్నాయి అందులో. భారతీయ అంటే సనాతన ఆహార విధానంలో పెరుగుకి చాలా పెద్దపీట వేయబడింది. పెరుగుతో ఆహారం అంటే చివరిలో పెరుగన్నం తినకపోతే ఆ తిన్న ఆహారానికి పరిపూర్ణత ఉండదు. ఇది మనకి సాంప్రదాయ విధానం చెప్పుద్ది. కంపల్సరీ నువ్వు ఎంత తిన్నా చివరిలో ఒక ముద్ద కనీసం పెరుగుతో తినాలి. ఇది శాస్త్రం. లేదు పెరుగన్నం అలవాట్లేదు అంటే సరిపోయింది, అన్ని రకాలు బాగున్నాయి తినేసి అయిపోయిన తర్వాత ఒక గ్లాసుడు పలచటి మజ్జిగ తాగడం అయినా సరే సాంప్రదాయం.